గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ఏంటంటే వజ్రాసనం కాబట్టి ఒక కాలు మీద ఒక కాళ్ళు పెట్టి కూర్చుని నమస్కారం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. మనం సేమ్ సిట్టింగ్ పొజిషన్ ఎట్లా కూర్చుంటామో మనం అట్లా కూర్చోవాలి. ఇప్పుడు చూడండి, మనం వజ్రాసనం మీద కూర్చొని ఆటోమేటిక్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచన అనేది చేయాలి. ఖచ్చితంగా ఏంటంటే మనము ఇప్పుడు చూడండి, చేతులు బెండి చేసి ఇప్పుడు కాళ్ళ మీద వజ్రాసనం బ్యాక్ అంటే పశ్చిమోత్తాసనంలో కూర్చొని మనం అట్లా కూర్చున్న తర్వాత ఆటోమేటిక్గా మనము వజ్రాసనానికి వచ్చిన తర్వాత ఒక కాలు మీద బ్యాలెన్స్ పెట్టి సూర్య నమస్కారం అంటే సూర్యునికి నమస్కరించాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా స్లోగా బ్రీతింగ్ తీసుకుంటూ మళ్ళీ ఇంకొకటి లెఫ్ట్ అయిన తర్వాత రైట్ చూడండి, మళ్ళీ సూర్యదేవునికి నమస్కరించినాం అంటే స్లో బ్రీతింగ్ చేసుకుంటూ ఇట్లా చేయాలి. అంటే మనకు కాళ్ళ నొప్పులు అనేది ఉండేది కావున వజ్రాసనం డైలీ ఒక 10 times అనేది చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా మనం ఇట్లా సిట్టింగ్ పొజిషన్ కూర్చొని మన ఈ బ్రీతింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. అంటే మనకు ఏ రోగాన్ని అంటే మనకు స్పష్టంగా బ్రీతింగ్ సులువుగా వస్తుంది. బ్రీతింగ్ రాకపోతే జబ్బులు అనేవి పెరుగుతాయి. కావున అంటే ప్రతి ఒక్కరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అంటే ఫస్ట్ మనము సూర్యుని నమస్కరించిన తర్వాత ఏ ఎక్సర్సైజ్ అయినా ఏ ఆసనమైనా ఏదే అంటే మనం గురువుకు నమస్కరించినట్టు. ఇప్పుడు చూడండి, మనము ఒక కాలు మీద కూర్చొని ఇంకొక కాలు పెట్టి బ్యాక్ సైడ్ ఏంటంటే చేతులను ఆనించాలి. ఇది మనం సిట్టింగ్ పొజిషన్ కూర్చుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాలు బ్యాక్ మలిచి ఈ చేతులు ఆ చేతులు హ్యాండిల్ చేయాలి. చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మనం చేతులలోని బలం అనేది పెరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీనెస్ కావాలి, అయితేనే అప్పుడు మనకు ఏది ఉన్నా ఏ జబ్బు ఉన్నా పోతుంది. ఇప్పుడు చూడండి, ఒక కాలు అంటే వక్రాసనం అన్నట్టు ఇట్లా పెట్టి బ్యాక్ సైడ్ చూసుకుంటూ బ్రీతింగ్ అనేది తీయాలి. ఇలా డైలీ చేయాలి. చేస్తే ఏంటంటే మనకు స్టమక్లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయినా తొలగిపోతుంది. ఇంకొకటి ఏదైనా మెడ నరాలు గట్టిపడతాయి. అందుకని ఖచ్చితంగా ఇలా కూర్చొని మనం చేస్తే ఏంటంటే ఖచ్చితంగా మనకు ఏంటంటే మంచిగా జ్ఞాపక. ఇప్పుడు చూడండి, సిద్ధాసనం ఇలా చూడండి, మీకు ఏదైనా యోగా డౌట్స్ కానీ ఏదైనా ఉన్నా మనం 1 hourలో యోగా అనేది చెప్పచ్చు. మీకు ఏ రోగాలు అంటే ఏ హెల్త్ సంబంధించిన సమస్యలు ఉన్నా నాకు కాల్ ద్వారా తెలియచేయండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఒక పెద్ద హాస్పిటల్లో పోయే కన్నా మనం రోజు ఒక 20 నిమిషాలు యోగా సాధన చేస్తే మనకు నొప్పులు అనేది కానీ జ్వరం కానీ ఫీవర్ కానీ హార్ట్ కానీ ఏది ఉన్నా రావు.